నమస్తే, వెల్కమ్ టు రీజనల్ రౌండప్. ప్రాంతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం రీజనల్ రౌండప్ 4th ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన 2 రాష్ట్రాల్లోని పరిణామాలకు సంబంధించి విశ్లేషించేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బివిఎస్ భాస్కర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి భాస్కర్ గారు. 4th ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుదాం మనము రీజనల్ రౌండప్ లో. ఫస్ట్ అంశం ఇందులో కనబడుతున్నది, యాక్చువల్లీ తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు విపరీతంగా ఉన్నాయి అన్న విషయం మీద గత 2 సంవత్సరాల కాలంగా ఈ చర్చ నడుస్తూనే ఉంది. నిజానికి ఈ మొత్తం ఒకవైపు ఈటల, సంజయ్, ఇంకోటి ఇట్లాంటి చర్చ నడుస్తున్న టైంలో ఇప్పుడు రాజాసింగ్ మరో బాంబు పేల్చారు. యాక్చువల్లీ అసలు అంతకు ముందు ఒకసారేమో బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారన్న వాదనను వినిపించారు. ఇప్పుడేమో కాంగ్రెస్ తో లాలూచీకి వచ్చారు. అసలు కాంగ్రెస్ కి అగేన్స్ట్ గా ఎవరు మాట్లాడట్లేదు. సో అండ్ ఈ తెలంగాణ బీజేపీలో ఇలా పోతే అసలు ఎప్పటికీ అధికారంలోకి రాలేము. అండ్ అధ్యక్ష మార్పు విషయంలో ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు, పార్టీని అమ్ముడు పోయేలా చేస్తున్నారు అనే మాటని రాజాసింగ్ ఒక ఎమ్మెల్యే మాట్లాడడం, అందులో ఒక 3 సార్లు బీజేపీ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి, వరుసగా ఓవరాల్ గా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి మాట్లాడడం. సో దీని మీద ఆయన్ని సస్పెండ్ చేయాలా లేకపోతే షోకాజ్ నోటీసులు ఇవ్వాలా, ఈ చర్చ కూడా నడుస్తోంది. సో తెలంగాణ బీజేపీలో అసలు ఏం జరుగుతోంది, రాజాసింగ్ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి అండ్ ప్రస్తుత పరిణామాలు ఏంటి? రాజాసింగ్ అనే వ్యక్తి ఒక దుందుడుకు స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి. గోషామహల్ నుంచి 3 సార్లు ఇప్పటికి ఎన్నికయ్యారు, కొనసాగుతున్నారు ఎమ్మెల్యేగా. ఆయన స్టేట్మెంట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూసే జనం కూడా ఉన్నారు. అంటే ఈ హిందూ వాహిని, దాని తర్వాత ఈ కరసేవ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాజాసింగ్ ఒక ఫైర్ బ్రాండ్. ఇప్పుడు గతంలో విజయశాంతిని వాళ్ళని ఎట్లా ఫైర్ బ్రాండ్ అంటూ వచ్చాము, బీజేపీలో ఫైర్ బ్రాండ్ అంటే రఘునందన్ రావు గారు వీళ్ళందరూ ఫైర్ బ్రాండ్ గా ఉంటూ ఉన్నారు. కానీ ఈయన యొక్క స్టేట్మెంట్స్ హిందుత్వ ఫైర్ బ్రాండ్, దట్టు ఫ్రమ్ ఓల్డ్ సిటీ కాబట్టి కాస్త తీవ్రత ఎక్కువ ఉంటుంది. మాధవిలత గారి ఎలక్షన్ అప్పుడు కూడా లాస్ట్ టైము రాజాసింగ్ ఏం మాట్లాడతారని ఎదురు చూసిన జనం కూడా ఉన్నారు. ఎందుకంటే ఆమెతో కలిసి ప్రయాణిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా అప్పుడు ఒక కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యింది. సో ఆయన ఫైర్ బ్రాండ్తో పాటు కాంట్రవర్సీస్కి ఒక కేంద్ర బిందువుగా బీజేపీకి నిజంగానే ఒక తలనొప్పిగా ఉంటూ ఉంటారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో అని చెప్పి దాదాపుగా భయపడే పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాగని చెప్పి ఆయన మీద చర్యలు తీసుకోవట్లేదా, ఆయన్ని నియంత్రించట్లేదా అంటే ఆ ప్రయత్నం కూడా జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడు ఎలాంటి బాంబు వేస్తారో తెలియదు. ఇప్పుడు ఇలాంటి బాంబు వేశారు. అంటే అసలు నాయకత్వాన్ని చేపట్టాలా అంటే తను ప్రెసిడెంట్గా రేసులో ఉన్నానన్న విషయం కూడా గత 4-5 నెలల క్రితం ఒకసారి చెప్పారు. నేను కూడా ఉన్నాను, నేను ఎందుకు ఉండకూడదు, 3 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత అని చెప్పి. అది చెప్తే పర్వాలేదు, నేను కూడా రేస్లో ఉన్నానని. ఆ మాట అంటూ మిగతా వాళ్ళకి ఏం అర్హత ఉంది అని అన్నారు. నాకున్న అర్హతలు తను చెప్పుకుంటే అది వేరే విషయం. ఏం అర్హత ఉంది అంటే మిగతా ఆయన టార్గెట్ అంతా మనకు అనిపించేది ఏంటంటే పొలిటికల్గా కొంచెం అర్థం చేసుకుంటే వాళ్ళకి రఘునందన్ రావు గారు బీఆర్ఎస్ నుంచి వచ్చారు, ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ నుంచి వచ్చారు. సో వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొదటి నుంచి కష్టపడి 2018 నుంచి నేను దీని పార్టీలో ఉన్నాను కాబట్టి నా పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి అవకాశాలు ఇవ్వట్లేదు అట్లని చెప్పి ఇవ్వకుండా ఏం లేదు. బీజేపీ ఆయన ఫ్లోర్ లీడర్గా చేసింది, ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అదే రకంగా ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే క్రమశిక్షణ విషయం వచ్చేటప్పటికి ఆయన ఎక్కడా మనకి పబ్లిక్గా బీజేపీ సమావేశాలకు కానీ బహిరంగ సభలకు కానీ హాజరైనట్లు కనపడదు. ఆయన ఓన్ ఎజెండా ఆయనకుంది. ఓకే, పాత బస్తీ ఎజెండా అయింది. ఓకే, సో మళ్ళీ తను గెలవడానికి ఏంటి పరిస్థితులు అక్కడ సరే. ఓవైసీ వాళ్ళని ఎదుర్కోవడం విషయంలో ఆయనకున్న గొప్ప పేరు ఆయనకుంది. హిందువుల్లో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేశారు టైగర్ నరేంద్ర గారి తర్వాత. మళ్ళీ అంతటి శక్తి ఈయన యూత్ కాబట్టి ఈయనకుంది అనేది గట్టి విషయమే, అది చెప్పుకోదగ్గ విషయం. అయితే ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్ ని దాటకూడదు అనే విషయం ఆయన అప్పుడప్పుడు మర్చిపోతుంటారు. మర్చిపోతారా కావాలనేనా అనేది రెండు స్ట్రాటజీ కదా. ఆ స్ట్రాటజీ అంటే నన్ను ఏం చేస్తారు అనేది. ఇప్పుడు మీరు మునావర్ ఫరూక్ ఈ విషయంలో అప్పుడు మహమ్మద్ ప్రవక్త మీద చేసిన కామెంట్కి ఆయన్ని హైకోర్టు మందలించటము, ఈయన ఎందుకు మీరు పార్టీలో ఉంచుకున్నారని చెప్పి ఒక రకమైన సందేశాన్ని పార్టీకి పంపించటం, వెంటనే ఆయన్ని ఆగస్టు 2022లో అది జరిగింది. సో అదైన తర్వాత సస్పెన్షన్ అయితే 1 year కల్లా ఎలక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ గట్టి క్యాండిడేట్ ఎవరున్నారని చెప్పి బీజేపీ మళ్ళీ ఆయన సస్పెన్షన్ రివోక్ చేసి
మళ్ళీ పార్టీలోకి తీసుకుంది, మళ్ళీ గెలిచారు. ఆయన సత్తా విషయంలో ఆయన మనం డౌట్ పడాల్సింది లేదు. కానీ పార్టీని ఇబ్బంది పెట్టే పని అంటే మొదటి నుంచి బీజేపీకి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అనే ఒక పేరుంది. అంతర్గత కుమ్ములాటలు ఏమన్నా ఉన్నాయంటే డోర్ తలుపేసుకొని 4 గోడల మధ్య కొట్టుకొని బయటకు వస్తారు. కాంగ్రెస్ వాళ్ళ మాదిరి బీఆర్ఎస్ వాళ్ళు అంటే బీఆర్ఎస్ లో కూడా కొంతవరకు ఆ ప్రయత్నం జరిగింది. కానీ లోపల కుమ్ములాటలన్నీ బయటకు వచ్చి ఎవరు విప్పరు, లోపల ఎంత కొట్టుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అభయ్ పాటిల్ గారు ఎవరైతే తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నారో ఈయన మాటలు మొన్న జరిగినటువంటి స్టేట్మెంట్కి నిన్న ఆయన కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ 3 సార్లు 4 సార్లు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మిగతా రాష్ట్రాల్లో అలాంటి వాళ్ళ విషయంలో నేను మన పార్టీ గట్టిగా ఉంది, వారి విషయంలో సస్పెన్షన్ చేసాం, అవసరమైతే పార్టీ నుంచి బయటికి బహిష్కరించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మీకు ఢిల్లీ రాజకీయాల్లో అలాంటివి కొన్ని జరిగాయి కూడా. ఓకే, పార్టీని బహిష్కరించిన పార్టీ నుంచి పంపించి వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి వాటి విషయంలో మీరు జాగ్రత్తగా పరోక్షంగా దాదాపుగా మనకి అర్థమయ్యే రీతిలో అందరికీ ప్రత్యక్షంగా అర్థమయ్యే రీతిలో రాజాసింగ్ని హెచ్చరించడం జరిగింది. సరే, అదే మీటింగ్లో తెలంగాణ యాత్ర గురించి ఒక గొడవ జరిగింది. ఇక్కడ తెలంగాణలో బాగా జరిగింది, అవతల కర్ణాటకలో బాగా జరగలేదు, అనుకున్నంత కాదు, అసలు దాదాపుగా 0 రిజల్ట్స్ వచ్చేటట్లు జరిగింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే దానికి వ్యతిరేకంగా గట్టిగా ఉండాలి కదా అంటే అక్కడ కో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కర్ణాటకకి సంబంధించి పొంగులేటి సుధాకర్ రెడ్డి వెంటనే ఆయన మాట్లాడుతున్నాగానే లేచి అభ్యంతరం చెప్పడం, దాని మీద గొడవ అయింది. అంటే పార్టీ యొక్క క్రమశిక్షణ విషయంలో అది గాడి తప్పుతోందా, లేదంటే అంతర్గత కుమ్ములాటలు, లేకపోతే ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి ఇబ్బందులు ఎప్పుడైనా పార్టీ అధికారంలో లేనప్పుడు బాగుంటుందండి. అధికారంలోకి రాగానే వాళ్ళల్లో ఉండేటువంటి అధికార దాహం అనండి, అధికారం కోసం చేసే ప్రయత్నం అనండి, ఏదైనా కూడా అంటే ఒక అధ్యక్షుడి విషయం, రాష్ట్ర అధ్యక్షుడి విషయము నియమించే విషయం ఎన్నిసార్లు పోస్ట్ పోన్ అయిందో మనకు తెలుసు. కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ, కాంగ్రెస్ యొక్క దీంతో పాటు ఇక్కడ కూడా చాలాసార్లు మీరు బీజేపీని గట్టిగా విమర్శించే వాళ్ళు అంటే అభిమానులై విమర్శించే వాళ్ళు ఒక మాట అంటారు, మన బీజేపీ కూడా కాంగ్రెస్ సంస్కృతి అలవాటు పడుతోంది, ఇన్నేళ్లు అధికారంలో ఉన్న తర్వాత అలాంటి సంస్కృతి బీజేపీ కూడా అలవాటు పడుతోంది అని చెప్పని. సో అది ఎంతవరకు నిజం అనేది మనం కొన్ని సంఘటనలు చూస్తే డౌట్ ఏం లేదు సార్, నిజమే. అలా మనకి వచ్చేసిందా కాంగ్రెస్ సంస్కృతి. ముఖ్యంగా మీరు ఎలక్షన్స్ అప్పుడు చూడండి, ఈ డబ్బు పంపిణీ వాటి విషయాలు వచ్చినప్పుడు దీనికి బీజేపీకి తేడా ఉంది, కాంగ్రెస్కి బీజేపీ వాళ్ళు డబ్బు పంచుతున్నారు, మీరు డబ్బు పంచుతున్నారు. ఎలక్షన్ హామీల విషయం వచ్చింది, కేంద్రంలో ఉండేటువంటి మోడీ గారు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన వాళ్ళు నడ్డా గారు, లేదంటే అక్కడ ఉండే అమిత్ షా గారు, వీళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా డబ్బులు పంచే విషయంలో హామీలు ఇచ్చే విషయంలో కానీ కొంత నియంత్రణ అవసరం. అంటే అసలు పూర్తిగా చెప్పకుండా హామీల ఉచిత హామీల విషయంలో ముఖ్యంగా మోడీ గారి పదవి, అలా ఒక పార్టీకి ఒక క్రమశిక్షణ అంటూ ఉండేది, అది తప్పుతోంది, అది ఇప్పుడు లేదు, పార్టీ కూడా కాంగ్రెస్ మాదిరి మారిపోతోంది అన్న విమర్శలు గట్టిగా వినబడుతున్నాయి. దాన్ని పార్టీ సరి చేసుకోవాలా, లేకపోతే రాజాసింగ్ లాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, దానికంటే ఇప్పుడు ఒక పెద్ద నాయకుడిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. నేను పార్టీ వర్గాలతో వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు అంటున్నారు, అవునండి అతను ఎమ్మెల్యే, పాపులర్ ఎమ్మెల్యే, జనబలం ఉంది, ఆయన ఎట్లా కంట్రోల్ చేయమంటారు, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వద్దంటారా, ఎట్లా వాయించమంటారు, ఎవరు గట్టిగా మాట్లాడతారు ఆయనతో అనే ఒక మాట వాళ్లే అంటున్నారు. సో పాపులారిటీ చరిష్మా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో వాళ్ళని పార్టీలో తీసుకునేటప్పుడు ఈయన తెలుగుదేశం నుంచి వచ్చారు, కరెక్టే. సో ఆ తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తిని అప్పటి నుంచి నర్చర్ చేసుకుంటూ రావడం ఏదైతే ఉంటుందో పార్టీలో, పార్టీ లైన్స్కి అనుగుణంగా మాట్లాడే విషయాలు, మాట్లాడని విషయాలు, అదేవిధంగా ఇప్పుడు 2-3 సార్లు ఆయన తీవ్రంగా ఇబ్బంది పెట్టారు పార్టీని. అలాంటప్పుడు హైకమాండ్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్రతిదానికి హైకమాండ్ అంటుంటారు, మీరు ఏమైనా చిమచిట్టుకుమన్నారు. సో అలా హైకమాండ్లో ఆయనకి గట్టిగా చెప్పగలరు రాజ్నాథ్ సింగ్ గారు లేకపోతే నడ్డా గారు, వీళ్ళు వాళ్ళ విషయంలో ఈయన విషయంలో ఏం చేస్తున్నారు, ఇలాంటి కొరకరాని కొయ్యలు ప్రతి రాష్ట్రంలో ఉంటారు. కానీ రాజాసింగ్ విషయం వచ్చేటప్పటికి ఎవరు కంట్రోల్ చేస్తారు, ఆయన కిషన్ రెడ్డి గారు మాట వింటాడా, లేకపోతే ఎవరు మాట వింటారు, అధ్యక్షుడిగా ఎవరిని పెట్టాలనే విషయంలో. సో ఇలాంటి వ్యక్తుల్ని ఒక కంట్రోల్ చేయడం, డిసిప్లిన్లో పెట్టడం అనేది చాలా కష్టం. అంటే సార్ నేను ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే ఒక పాయింట్ ఉంది యాక్చువల్లీ, కంట్రోల్ చేయడం అని మీరు అన్నారు కదా, ఈ కంట్రోల్ చేసే పనిలో భాగంగానే ఇదంతా జరుగుతుందేమో అన్న పాయింట్. అట్లా అంటారా? కాదా, అంటే ఎక్కువ కంట్రోల్ అయిపోయిందేమో మొత్తంలో ఓవరాల్ గా అని ఒక అభిప్రాయం కూడా ఉంది కదా. అంటే కంట్రోల్ ఇన్ ద సెన్స్ ఎవరు కంట్రోల్ చేయాలి అన్న దగ్గరకు వస్తే
సంఘ, బీజేపీయా, పాత వాళ్ళ, కొత్త వాళ్ళ, ఇందులో ఎవరిని కంట్రోల్ చేయాలి, అసలు ఎవరికి వాళ్ళు కంట్రోల్లో ఉండాలా, ఈ క్వశ్చన్సే చాలా ఎక్కువ ఉన్నాయి కదా అని. అవును, అది కూడా పాయింటే అండి. కంట్రోల్ చేయడం అంటే వాళ్ళని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, అది కూడా ఒక పాయింట్. మాట్లాడొద్దని కంట్రోల్ చేయాలా, నువ్వు మాట్లాడమని కంట్రోల్. కొన్నిసార్లు నాకు రాజాసింగ్ చెప్పిన విషయం ఇది. యాక్చువల్లీ చాలా ముఖ్యమైన మీటింగ్స్ కి, అంటే ఆయన కాన్స్టిట్యుయెన్సీ లేదా ఆయనకున్న ప్రోటోకాల్ ప్రకారం ఆయన్ని వేదికపైకి పిలవాల్సి ఉన్నా పిలవట్లేదు నన్ను అని ఒక ఆర్గ్యుమెంట్. ఈవెన్ రఘునందన్ కూడా అట్లాంటి ఆర్గ్యుమెంటే చేశాడు. సో నన్ను అసలు ప్రోటోకాల్ ప్రకారం నేను పైకి వచ్చి కూర్చోవాలి కదా, నన్ను అసలు పైకి కూడా పిలవని పరిస్థితి ఏంటి అసలు. అండ్ ఈవెన్ రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఒకడే ఉన్నాడు అప్పుడు, ఆ టైంలో కూడా ఇది జరిగింది అని. మొత్తం రాష్ట్రంలో ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కూడా మీరు వేదిక మీదకి ఆహ్వానించకపోతే ఎలా అని కూడా రాజాసింగ్ అన్న సందర్భాలు ఉన్నాయి. అంటే పిలిచి మళ్ళీ అదొక కుంపటి పెట్టుకోవడం, దేనికి, ఏం మాట్లాడతారో అని భయం ఉంటుంది. అవును అవును, అలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు. ముఖ్యంగా రాజాసింగ్ విషయం వచ్చేటప్పటికి అలా కంట్రోల్లో పెట్టుకోవడానికి, డిసిప్లైన్లో చేసుకోవడానికి. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు క్రమశిక్షణలో లేను, ఇదొక వ్యూహంగా కూడా కావచ్చు. కరెక్ట్. అంటే తను పార్టీ ఏం చేస్తుంది, తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి అని. జనబలం ఉండేవాళ్ళు ఎప్పుడైనా కూడా కంట్రోల్లో ఉండడం అనేది కష్టం అండి. కష్టం. అది రాజశేఖర్ రెడ్డి అయినా కావచ్చు, చంద్రబాబు అయినా కావచ్చు, పవన్ కళ్యాణ్ ముఖ్యంగా. జనబలం ఉంది, అప్పుడు ఏం మాట్లాడతారని భయపడ్డారు. కూటమిలోకి వచ్చే ముందు కూడా అక్కడ భయపడ్డారు. సో పబ్లిక్ చరిష్మా ఉండే వాళ్ళతో చాలా జాగ్రత్తగా పార్టీలు వ్యవహరించాల్సిన వాతావరణం కనపడుతోంది. ఎస్ సార్. ఇంకోవైపు తెలంగాణలో ఇటు బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలు ఒకవైపు అయితే, ఇంకోవైపు టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి ఆ తర్వాత ఇప్పుడు జాగృతి అనే ఇంకో కుంపటి కూడా మొదలవుతుందా అనిపిస్తోంది. కవిత ఆల్రెడీ జాగృతి కార్యాలయం ప్రారంభించారు. సో జాగృతి పేరిట ఆమె చాలా రోజుల నుంచి యాక్టివిటీస్ నడుస్తూనే ఉన్నాయి, మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం టైం నుంచి. సో యాక్టివిటీస్ ఇంకొంచెం ఉధృతం చేద్దాం అనుకుంటున్నారు. జాగృతి ఇంతకు ముందంతా టిఆర్ఎస్ కు ఒక అనుబంధ విభాగంలా ఉండేది, ఇప్పుడు అదే ఒక సపరేట్ పార్టీ అవుతుందా అనే ఒక క్వశ్చన్ వస్తోంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అండ్ ఇంకొక వైపు అసలు ఈ తెలంగాణలో బేసికల్లీ అంటే రెండు అంశాలు నడుస్తున్నాయి. తెలంగాణ ఇచ్చింది ఎవరు, తెచ్చింది ఎవరు అనే విషయం మనం చాలా సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఇచ్చాం మేము కాబట్టి మాకు ఆ క్రెడిట్ దక్కాలని కాంగ్రెస్, లేదా తెచ్చుకున్నది మేము కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి మేము అనేది బీఆర్ఎస్ వర్షన్. సో ఇందులో ఎవరు తెలంగాణకు జాతిపిత అనే చర్చ కూడా వచ్చింది. యాక్చువల్లీ కేసీఆర్ జాతిపిత తెలంగాణకి అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కవిత దాన్నే ఆ మాటనే మాట్లాడుతూ జాగృతి కార్యాలయం స్టార్ట్ చేయడము ఇవన్నీ చూస్తున్నాం. సో మీరేం చెప్తారు సార్, అసలు తెలంగాణ రాష్ట్ర సమితి లేదా బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? కవిత విషయము మనం గత వారం మాట్లాడుకున్నాం. అవును, కవిత వేరు కుంపటి అనే విషయం. సో ఆమె ఎప్పుడు సస్పెండ్ చేస్తారా, ఎప్పుడు పార్టీ అనౌన్స్ చేద్దామా, అసలు చేద్దామా లేదా, ఆ సందిగ్ధంలో ఒకవైపు ఉంటుంది. మనము పార్టీని ప్లస్ ప్రజల్ని ఇరుకున పెట్టడానికి, లేకపోతే కేసీఆర్ వైపు ఈ గాలిని మళ్లించడానికి, తనకి ఇంకా కేసీఆరే దైవము, కేసీఆరే మొత్తము అని చెప్పడానికి ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంది. అంటే యుఎస్ నుంచి వచ్చిన రోజు నుంచి కూడా ఆమె ఆ ప్రయత్నం చేస్తుంది. అంటే తండ్రి దగ్గర తన పరువు ప్రతిష్ట వాటిని నిలుపుకుంటూ తండ్రే ఆదర్శం అన్నట్టు మళ్ళీ తండ్రి అడుగుజాడల్లోనే వెళ్తున్నాను. కొట్లాడుతుంటే కూడా కేటీఆర్తోనే కవిత, కేసీఆర్తో కాదని మనకు ముందు నుంచి అనిపిస్తోంది. మొన్న జాగృతి కార్యాలయం ప్రత్యేకంగా మళ్ళీ పార్టీ పెట్టడానికి అవసరమైనటువంటి కార్యాలయం ఏర్పాటు విషయంలో అక్కడ ఫోటోలు చూస్తే కేసీఆర్ది ఒకటే ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ గారిది ఫోటో ఉందా లేదా అంటే వాళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే ఒక చోట జయశంకర్ది ఉన్నది, జయశంకర్ గారి ఫోటో కనపడింది. కానీ ఎక్కడ ఇప్పుడు కాళోజీ గారు ఇంకా మిగతా పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో, గద్దర్ కానీ, అంటే గద్దర్ కూడా సాంస్కృతికంగా తెలంగాణ కోసం పోరాడారు కదా. సో ఆ విషయంలో కవితకి ములాజు లేదు. ఆమె డైరెక్ట్గా మన కేసీఆర్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, దాన్ని ఎలా వాడుకోవాలి, తను కేసీఆర్కున్న ఇమేజ్ని ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దాంట్లో భాగంగా ఆమె పెద్ద స్టేట్మెంటు తెలంగాణకి జాతిపిత కేసీఆర్ అన్న మాట వాడారు, అంటే కావలసే వాడారు. సో ఆయన్ని జాతిపితగా కీర్తించాలి, జాతిపితగా ఆయన్ని చేయాలి అనేది. అసలు జాతిపిత ఎవరు, ఏ జాతికి పిత ఆయన, జాతిపిత ఎలా అవుతారు అన్న విషయంలో మీరు ఇద్దరు ముగ్గురు గట్టిగా దాన్ని, కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరైతే ఉన్నారో వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో, తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు, యాదన్న గారు లాంటి వాళ్ళందరూ కూడా దాని మీద గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
అసలు జాతిపిత అనే పదం ఏంది? గాంధీజీని జాతిపిత అంటాం, తెలంగాణకి మళ్ళీ జాతిపిత, ప్రతి రాష్ట్రానికి ఒక జాతిపిత ఉంటారా? మీరు అలా అయితే మొత్తం జాతిపితలు ఎంతమంది? ఏ రకంగా కేసీఆర్ జాతిపిత అయ్యారో నాకు కొంచెం చెప్పండి అన్నట్టు అడిగారు వాళ్ళు, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరీ అడిగారు. సో అసలు గాంధీజీని జాతిపిత అన్న విషయంలోనే సుప్రీంకోర్టులో మనకి తెలుసు కేసులైనాయి. ఆయనకి జాతిపిత అవార్డు ఎవరిచ్చారు? భారతరత్న మాదిరి జాతిపిత ఉందా లేదా? ఎందుకు పిలవాలి? ఆయన ఒక్కరేనా? సుభాష్ చంద్రబోస్ కాదా? మిగతా నాయకులు ఎవరు లేరా? స్వాతంత్రం ఆయన వల్లే వచ్చిందా, గాంధీజీ వల్లే వచ్చిందా అనే విషయంలో పెద్ద కొట్లాట ఉంది. సో అదేవిధంగా అలాంటి కుంపటే ఇవి మళ్ళీ రాజేసింది. అంటే తెలంగాణకి ఒక జాతిపిత అవసరమా? దాన్ని అలా కీర్తించాలా? నువ్వు ఏదన్నా పేరు, మీ నాన్న ఇష్టమైతే, మీ తండ్రికి ఏదన్నా మీకు అభిమానం ఉంటే దాన్ని వేరే రకంగా ప్రకటించుకోవచ్చు. మీరు తెలంగాణ సాధించి పెట్టారని, నేను సచ్చినా పులి నోట్లో తలబెట్టినా, నేను సచ్చినా నేను తెలంగాణ తెచ్చినా అని చెప్పి ఎప్పుడు మాట్లాడతారు కేసీఆర్. సో మొత్తము ఆయనే తను ఓన్ చేసేసుకున్నారు. తెలంగాణ అంటే కేసీఆర్, ఇంకా ఎవ్వరూ కాదు. దానికి ముందు చరిత్ర లేదు. తర్వాత ఆమె కూడా మంచి ఒక కోట్ ఇచ్చింది. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మొదటిసారి మా నాయనే కొట్లాడిండు అని. ఆ టైంలో ఆయన లేరు అని చెప్పి ఒక వాదన ఉంది. ఆయన విజయనగరంలో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ విజయనగరంలో ఉంది. 69లో ఈయన ఎక్కడున్నారు అని చెప్పి మిగతా వాళ్ళందరూ ప్రశ్నించారు. సో జాతిపిత అనే ఒకవేళ అవార్డు లేదంటే ఒకటి చెప్పుకోవాలంటే ఆమె కొండా లక్ష్మణ్ బాపూజీ లేదంటే జయశంకర్ గారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉద్యమానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సాంస్కృతికంగా గద్దర్ లాంటి వారు ఉన్నారు. సరే, వారికి తగు రీతిలో ఇప్పుడున్న రేవంత్ ప్రభుత్వము అవార్డులు ప్రకటించి ఆయన పేరు పెట్టింది అవార్డులకి, అది వేరే ముచ్చట. బట్ కవిత ఏంటంటే కేసీఆర్ మీద ఈగ వాలకూడదు. మరి ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కాళేశ్వరం నోటీస్ ఇవ్వంగానే ఆమె ఆయనకి ఎట్లా ఇస్తారు? ఆయన అతీతుడు వాటికి. ఆ కమిషన్ నోటీసు ఇవ్వాలా అంటే కాళేశ్వరంలో మా నాయన అవినీతి చేసిండా, అది ఇవ్వడానికి లేదు నోటీస్ అని చెప్పి మాట్లాడారు. సో పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏదన్నా కోర్టుల విషయంలో కమిషన్ల విషయంలో అభిశంసన లేకపోతే నోటీసులు ఇవ్వడం అనేది పరిపాటి. సో అది కూడా ఇవ్వద్దు, ఆయన అన్నిటికీ అతీతుడు అని చెప్పి ఈమె మాట్లాడింది. సో ఆయన్ని ప్రొజెక్ట్ చేసేటప్పుడు కేసీఆర్ అనే ఉత్తమమైన వ్యక్తి, ఆయన అన్నిటికీ అతీతుడు, ఒక జాతి తెలంగాణ జాతికి ఆదర్శము అని చెప్పి అన్నట్లు మాట్లాడుతున్నారు. సో ఆయన అవినీతి లేదంటే ఆయనకున్నటువంటి అహంకారము గర్వము వీటి వల్లనే ఓడిపోయారు అన్న విషయము ఆమె గుర్తు చేసుకోవట్లేదు అని అనిపిస్తోంది. రైట్ సార్, ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం సార్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీటీడీ ఎజెండాలోకి సనాతన ధర్మ ప్రచారం గురించి మళ్ళీ ఈ మధ్య చర్చ మొదలైంది. సో నిజానికి భగవద్గీత లేకపోతే నైతిక విలువలకు సంబంధించిన ప్రాధాన్యతనివ్వాలని, అండ్ ఇంకోటి ఏంటంటే ధార్మిక ప్రచార పరిషత్ పటిష్టపరచాలని ఈ చర్చ. అసలు యాక్చువల్లీ ధార్మిక ప్రచార పరిషత్ అనే దాని గురించి కూడా ఒకసారి మీరు చెప్పండి సార్. ఎందుకంటే అసలు నిజానికి ధర్మ ప్రచారం కోసమే ఒక విభాగం ఏర్పరిచి ప్రచారం చేయాలని చెప్పినటువంటి దాని నుంచి అది కేవలం ఒక సిస్టమ్ లాగానే ఉండిపోయిందేమో అని ఒక అభిప్రాయం కూడా ఉంది. జగన్ టైంలో అయితే అసలు మొత్తానికి దాని గురించిన ప్రస్తావన లేదు. నిజానికి పివిఆర్కే ప్రసాద్ గారి ఆ టైం నుంచి దాన్ని ఒక విజన్తో స్టార్ట్ చేసినటువంటి అంశం అది. సో మళ్ళీ కొంత టీటీడీ ఈ అంశంలో ధర్మ ప్రచార విషయంలో కొంత సీరియస్ గానే పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతోంది. ఒకసారి కెన్ యూ ప్లీజ్ టెల్ us? ధార్మిక ధర్మ ప్రచార పరిషత్ ఏదైతే ఉంటుందో అదేవిధంగా ప్రాజెక్టు, చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రజలకు తెలియని ప్రాజెక్టులు, అన్నమయ్య సంకీర్తనలు, కరెక్ట్, అవును, వాటి విషయంలో రికార్డింగ్ సంబంధించిన విషయంలో కానీ ధర్మ ప్రచారం విషయం కానీ. ధర్మ ప్రచార పరిషత్ యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామ గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మత మార్పిళ్లకు ఎవరైతే గురవుతున్నారో వాళ్ళని తిరిగి సనాతన ధర్మం యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడానికి ఉద్దేశించిందనమాట. నిజానికి చెప్పాలంటే ఘర్వాప్సి ఒక రకంగా. అయితే మాట వాడకపోవచ్చు, బట్ yes, అయితే అక్కడ వెంకటేశ్వర కళ్యాణాలు, అదేవిధంగా భజన మండళ్ళు, గుడి లేని రాముడి గుడి లేని గ్రామం లేదు అంతకుముందు. దాని చుట్టూ ఇప్పుడు చర్చిలు వచ్చాయి, అది వేరే విషయం. అంటే ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే ఎక్కడైతే గుడి ఉంటుందో ఆ పక్కనే చర్చి, ఆ వీధిలోనే మసీదు పెట్టడం అనేది వాళ్ళు అలవాటుగా చేసుకున్నారు. అంటే అక్కడ పరమత సహనం వాటి గురించి చెప్తూ మనం నిక్కచ్చిగా మాట్లాడుకోవాలంటే బడి గుడి అన్నప్పుడు రాముడి గుడి, ఒక బడి ప్రభుత్వ పాఠశాల అనేది ప్రతి గ్రామంలో ఉండేది మనకి చాలా కాలంగా ఆచారంగా వస్తున్న విషయం. దాన్ని బేస్ చేసుకొని ధర్మ ప్రచార పరిషత్ అనేది టీటీడీ ఏర్పాటు చేసింది.
అయితే పివిఆర్కే ప్రసాద్ గారు దాన్ని అంటే దుమ్ము దులిపి ఆ ప్రచార పరిషత్ ఏంటి, దాన్ని వ్యవహారం ఏంటి అని చెప్పి ఆయన దాన్ని వెలుగులో తీసుకొచ్చిన ఆద్యుల్లో ఆయన కూడా ఒకరు. అంటే ఆయనే చేశారని కాదు, ఆయన ప్రధానమైన వ్యక్తి. దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేసిన వాళ్ళు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. సో దానికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి అనేది. కళ్యాణాలు, వెంకటేశ్వర కళ్యాణాలు ఈరోజు మనం 7 సముద్రాలు దాటిన తర్వాత అమెరికాలోనో లేకపోతే మరో చోటో కళ్యాణాలు నిర్వహిస్తున్నాం. వెంకటేశ్వర కళ్యాణం భారీ ఎత్తున. అవి నిర్వహించకూడదు, అలా తీసుకెళ్ళకూడదు అని చెప్పి చిన్నజీయర్ స్వామి లాంటి వారు చెప్తున్నారు. అంటే విగ్రహాలు అక్కడికి తీసుకెళ్లి కళ్యాణాలు చేయడం. సరే, ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా దాని యొక్క ప్రధాన ఉద్దేశం ధర్మ ప్రచారము, దాంతోపాటు నైతిక విలువల గురించి. అక్కడ ఎవరైతే వెళ్తారు, ఇప్పుడు చాగంటి గారు లేదంటే మన గరికపాటి గారు లాంటి వారితో తీసుకువెళ్ళి, లేదంటే ధర్మ ప్రచార పరిషత్తు టీటీడీలో ఉన్నటువంటి వేద పండితులు ఎవరైతే ఉన్నారో ధర్మాన్ని గురించి, విలువల గురించి చెప్పడం. ముఖ్యంగా మీరు ఒక విషయం గమనించాలి. ఇప్పుడు గ్రామాల్లో నుంచి, ముఖ్యంగా గోదావరి జిల్లాలు, శ్రీకాకుళము, లేదంటే ఇటు తిరుపతి జిల్లాలు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి కేంద్రాల నుంచి వచ్చి ఇక్కడ మన సిటీలో, హైదరాబాద్ సిటీలో కానీ లేకపోతే మెడ్రాస్ సిటీలో, ఎక్కడ చుట్టుపక్కల ఈ జంట నగరాలే చూసుకుంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరు గమనించండి, వాచ్మెన్లు, పనివాళ్ళు ఎవరైతే ఉంటారో వారెవరు కూడా హిందూ మతంలో లేరు. 90% లేరు. నిజమే. కేవలం 10% ఉన్నారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ మతం మారిన వాళ్ళే. అంటే వాళ్ళకి గ్రామాల్లో అలాంటి పరిస్థితిని, వాళ్ళకి ధర్మం గురించి, దేశం గురించి, ఇక్కడ ఉన్న ధర్మంలో ఉన్న మన కట్టు బొట్టు సంప్రదాయాల విషయం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఆ ప్రయత్నం కొంత పరిపూర్ణానంద స్వామి కానీ లేదంటే చిన్నజీయర్ స్వామి వారు కానీ వీరందరూ కొంత ప్రయత్నం గ్రామాల్లోకి వెళ్ళాలనే విషయాన్ని చెప్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత దాని గురించి ఎవరు చెప్పాలి, దీనికి ఒక బాడీ అంటూ ఉండాలి కదా అనేది ధర్మ ప్రచార పరిషత్ చేస్తున్నటువంటి పని. ఓవైపు ఏమో పూర్తిగా పాస్టర్లు మార్కెటింగ్ చేసేస్తున్నారు, ఇటువైపు ఏమో మనం అసలు చెప్పడానికి కూడా సంకోచిస్తూ ఉన్నాం. సో గ్రామాలకు వెళ్ళిన తర్వాత గ్రామాల్లో వాళ్ళకి మనం రోజు బొట్టు పెట్టుకోవాలి, లేదంటే రోజు గుడికి వెళ్ళాలి, పండగలకి పబ్బాలకి వెళ్ళాలి అనే విషయాన్ని, అదేవిధంగా మన ధర్మంలో ఉన్నటువంటి విలువలు, నైతిక విలువల గురించి ఏం చెప్తారు అన్న విషయాలు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు కొత్తగా టీటీడీ ఈ వారంలో జరిగినటువంటి రివ్యూ ఏదైతే ఉంటుందో, శ్యామలరావు గారు టీటీడీ ఈఓ గారు ఉన్నారు, వారు ఈ మొత్తం విషయాల మీద ఒక రివ్యూ చేశారు. ఆ రివ్యూలో మీరు ధర్మ ప్రచార పరిషత్ని కొంచెం పటిష్టపరిచి గ్రామాల్లోకి ప్రచార పరిషత్ ద్వారా ఎవరైతే భజన మండళ్ళు అవన్నీ ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి మళ్ళీ వాటిని పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేయాలి అనేది ప్రధానంగా ఆ మీటింగ్లో జరిగిన చర్చ. రెండోది, అన్నమాచార్య ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి వీటన్నిటికీ కూడా టీటీడీ అక్కడ స్విమ్స్, వెంకటేశ్వర మెడికల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో దీన్ని నిర్వహించడమే కాకుండా గోశాలకి, అన్నదాన ట్రస్ట్కి, అదేవిధంగా ధర్మ ప్రచార పరిషత్కి, వేదాధ్యయన ట్రస్ట్కి, ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. సో ఆ కోట్లన్నీ ఎలా వెళ్ళాయంటే జగన్ గారి హయాంలో మనకి అవన్నీ కూడా ప్రభుత్వ పథకాలకి డైవర్ట్ చేశారన్న విషయం మనకు తెలిసిందే. సో ఇక్కడ కొత్తగా చేసిన వాటిల్లో అన్నమాచార్య ప్రాజెక్టులో భాగంగా, అదేవిధంగా ఈ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్నమయ్య సంకీర్తనలు ఏవైతే 32,000 అయితే ఉన్నాయో అందులో 14,000 పాపులర్ అయినవి ఏవైతే అవి తీసుకున్నాము. వాటిని ఒకే చోటకి చేర్చి వాటి ద్వారా ఒక ప్రాజెక్టు, మళ్ళీ ఆ ప్రాజెక్టులో అంతర్భాగంగా యూట్యూబ్ వీటి ద్వారా చేయాలనేది ఒక ఆలోచన. అంటే అదొక నిర్ణయం తీసుకున్నారు. రెండో ఆలోచన, ధర్మ ప్రచార పరిషత్ ద్వారాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ ప్రత్యేకంగా పెట్టడం, అదేవిధంగా టీవీ ఉంది, ఎస్వి భక్తి ఛానల్, వాటి ద్వారా మనము భగవద్గీత సులభతరం చేసి కార్టూన్స్, అదేవిధంగా మైమ్స్, వీటి రకరకాల ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఏఐ సహాయంతో కూడా వాటిని ఇప్పుడున్న జనరేషన్కి బాగా తెలిసేటట్టుగా అదొకటి చేయాలి, మనం జనంలోకి తీసుకెళ్ళాలి, ధర్మాన్ని ప్రచారం చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయం. వెరీ నైస్ సార్. నిజంగానే టీటీడీ చైర్మన్ కి కూడా అభినందనలు తెలపాలి ఖచ్చితంగా, బిఆర్ నాయుడు గారికి. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో మొన్న మనం మాట్లాడాం, రెడ్ బుక్ గురించి ఇవన్నీ మాట్లాడాం. రెడ్ బుక్ మాత్రమే కాదు సార్, అంటే ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే కూడా పొలిటికల్ ఇంక్లినేషన్స్, పొలిటికల్ అలయన్సెస్ ఫాస్ట్గా జరుగుతాయి, కానీ
బ్యూరోక్రాట్స్ విషయంలో మాత్రం ఏదో ఒక సందర్భంలో మనం చర్చ జరగాలేమో అనిపించేలాగా ఉంది. నిజానికి ఓబులాపురం మైనింగ్ విషయంలో శ్రీలక్ష్మిని అరెస్ట్ చేసిన సందర్భం ఐఏఎస్ గా ఉన్నప్పుడు అప్పుడు శ్రీలక్ష్మి ఇష్యూలోనే ఈ చర్చ వచ్చింది. యాక్చువల్ అప్పుడు కూడా డిస్కషన్ కి వచ్చింది. నిజానికి ఐఏఎస్ ల పాత్ర ఎంత, నిజానికి మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు వాళ్ళ పాత్ర ఎంత అనే అంశానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా, ఒక అవినీతి జరిగినా ఇంకోటి జరిగినా ఏదైనా తప్పు జరిగిందనంటే పొలిటికల్ డిసిషన్స్ ఇంపార్టెంటా లేకపోతే బ్యూరోక్రాటిక్ డిసిషన్స్ లోనే ఉంటుందా అనేది కదా. అప్పుడు ఓబులాపురం మైనింగ్ లో కూడా శ్రీలక్ష్మి విషయం గురించి మాట్లాడాము. అండ్ ఆ తర్వాత కాలంలో కూడా చాలా మంది నిర్ణయాలు తీసుకున్నటువంటి బ్యూరోక్రాట్స్ అవినీతి మరకలు అంటినాయని వాళ్ళ మీద విచారణలు ఇవన్నీ జరిగినాయి. అండ్ ఇప్పుడు ఈవెన్ లాస్ట్ వీక్ మనం చూస్తే ఈటల రాజేందర్ విషయం లో కూడా అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన పిలిచారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నిజానికి మరి అప్పుడు ఎన్నో కేసులు జరిగినప్పుడు అందరు ఆర్థిక మంత్రులకి వచ్చాయా, రోషయ్య గారికి వచ్చిందా, మరి విచారణకు పంపించారా, నిజానికి అవినీతులు జరిగిన సందర్భంలో కూడా అనే క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎవరి పాత్ర ఎంత అనే దగ్గరకు వస్తే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళ విషయంలో శ్రీలక్ష్మి, లాస్ట్కి ఎల్వి సుబ్రహ్మణ్యం గారి విషయంలో, నాగేశ్వర్ గారి విషయంలో అండ్ ఏబి వెంకటేశ్వరరావు, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ ధనుంజయ రెడ్డి వీళ్ళందరి మీద ఇప్పుడు విచారణలు జరగడము, వాళ్ళని అరెస్టులు చేయడము, లేకపోతే వాళ్ళ మీద ఆరోపణలు చేయడము, అవినీతి గురించి మాట్లాడడము చూస్తున్నాం. నిజానికి పార్టీలన్నీ కూడా కలిసిపోయి మళ్ళీ విడిపోయి ఒక పార్టీ మారి ఇంకో పార్టీ మారినటువంటి రాజకీయ నాయకుల పాత్ర ఎంత, ఐఏఎస్ల పాత్ర ఎంత ఒకసారి చెప్తారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ శ్రీలక్ష్మి గారి ఓబులాపురం కేసు రత్నప్రభ గారు కూడా కరెక్టే. రత్నప్రభ గారు కానీ ఆ తర్వాత ఒక ఐఏఎస్ అని కాదు ఐపీఎస్లు ఇప్పుడు మనం చెప్పినట్టుగా నాగేశ్వరరావు గారు సిబిఐ, ఏబి వెంకటేశ్వరరావు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళతో ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యంగా మిగతా రాష్ట్రాలు చూడండి ఇప్పుడు కొంత ఇక్కడ కూడా ప్రారంభమైంది. తెలంగాణలో ఇప్పుడు కేటీఆర్ గారి ఫార్ములా రేస్ విషయంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ గారిని ఆయన్ని దోషిగా పేర్కొంటూ నోటీసులు ఇవ్వడం, ఆయన విచారణకు రమ్మని చెప్పడం అది జరిగింది. అదేవిధంగా ఎక్కడ అవినీతి జరిగినా, నాయకులు ఎక్కడ అవినీతి చేసినా వెంటనే ఆ నెపాన్ని లేదంటే ఆ యొక్క తమ మీద ఉన్నటువంటి ఆరోపణల్ని ఐఏఎస్ల మీదకి ఐపీఎస్ల మీదకి, కాదంబరి జత్వానీ కేసు విషయంలో మనం గతంలో మాట్లాడుకున్నాం ఆమె కేసు గురించి. ఆ విషయంలో పిఎస్ఆర్ గారిని పిలిచారు. సో ఒక కేసుతో మనం ఆయన ఎట్లన్నా మళ్ళీ హైకోర్టు నుంచి తెచ్చుకోవడమో లేకపోతే అది అక్విట్ కావడమో తన మీద అది చేసుకుంటారని చెప్పి ఏపీపీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ విషయంలో కూడా ఆయన ఉన్నారని చెప్పి అదొక కేసు పెట్టారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద. సో దానికి ముందు చూసుకున్నప్పుడు మనం ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఎలా హెరాస్ చేశారు చీఫ్ సెక్రటరీ నుంచి వెంటనే రాత్రికి రాత్రి ఆయన పంపించేసిన విషయం మనకు తెలుసు. సో ఒకరిని కాదు, అలా ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఆయన జగన్ ని అరెస్ట్ చేసి ఆయన్నే అంతకు ముందు ఇబ్బంది పడ్డారు కూడా. అంతకు జగన్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన ఆస్తుల కేసు వీటి విషయంలో కూడా పాపం ఆయన్ని ఇబ్బంది పెట్టారు. మళ్ళీ ఈయన వచ్చినాక ఈయన ఇబ్బంది పెడుతున్నారు. సో ఈ ఐఏఎస్ని ఐపీఎస్ని ఇబ్బంది పెట్టడము, వాళ్ళని కేసుల్లో ఇరికించడము, వాళ్ళు బయటికి రాలేక. ఇప్పుడు ఒక విషయం అండి, అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్లైనా ఐపీఎస్ల విషయం కూడా ఒక విషయం మాట్లాడుకోవాలి. అహంకారము, గర్వము అవి ప్రదర్శిస్తారు తప్పితే డైరెక్ట్గా వాళ్ళు సంతకాలు చేసే పరిస్థితి ఉండదు. ఒక ఆదేశాల పై అధికారులు, పై ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, ఆ శాఖకు సంబంధించిన మంత్రులు వాళ్ళ యొక్క డైరెక్షన్తోనే జరుగుతుంది అన్న విషయం శ్రీలక్ష్మి విషయంలో. తర్వాత రత్నప్రభ గారు ఆ కోర్టులోనే చెప్పారు, నాకు ఎలాంటి సంబంధం ఉంటుంది, నేను ఆ ఆదేశాలని యాజ్ ఎ చీఫ్ సెక్రటరీగాను ఆ ప్రిన్సిపల్ సెక్రటరీగాను నేను ఆదేశాలను పాటించాలి. ముఖ్యమంత్రి గారు చెప్తారు అంటే మీకు ముఖ్యమంత్రి గారు లిఖితపూర్వకంగా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి కోర్టు అడిగింది. లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి ఎవరు ఇవ్వరు. పలానా వాళ్ళకి మేలు చేయండి, జగన్ అనేవాళ్ళు మేళ్ళు అని, ఆ మేళ్లు చేయమని చెప్పి ఎవరు చెప్పరు. లిఖితపూర్వకంగా మౌఖిక ఆదేశాలే ఉంటాయి. మీరు మౌఖిక ఆదేశాలని అనుసరించి మీరు ఎలా అవినీతికి సంబంధించిన వాటి మీద మీరు సంతకం చేస్తారని కోర్టులు అడుగుతున్నాయి. సో ఇక్కడ శాసన వ్యవస్థకి అధికారులకి జరుగుతున్నటువంటి పోరాటంలో నలిగిపోతున్నది ఐఏఎస్లు ఐపీఎస్లే. అంటే వాళ్ళు చేయలేదా, వాళ్ళు అవినీతి మరకలు వాళ్ళకి అంటడం లేదా, అవినీతికి పాల్పడటం లేదా అంటే ఇప్పుడు ముస్సోరీలో ట్రైనింగ్ విషయంలో కరప్షన్ ఐఏఎస్ అనే విషయాన్ని, ఒక అంశాన్ని ప్రధానంగా ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి, ఇప్పుడే కాదు మనకి చెప్తున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చెప్తున్నారు, మనకి ట్రైనింగ్లో చెప్తున్నారు ఆ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి, అది ఇలా మనకి అవినీతి మరకలు అంటుతున్నాయి,
ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా కూడా ఈ మధ్య కాలంలో చూస్తే ఇక్కడే తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, పేర్లు అక్కర్లేదు కానీ రియల్ ఎస్టేట్ దందాల్లో సెటిల్మెంట్లు చేసిన వాళ్ళు అసలు మోర్ లాయల్ దాన్ ద కింగ్ అన్నట్టుగా అసలు పొలిటికల్ పార్టీ లీడర్ కంటే ఎక్కువ అజమాయిషీని అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి ఐఏఎస్లు కూడా ఉన్నారు. ప్రధానంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ సెకండ్ టర్మ్లో చూసినప్పుడు ఐఏఎస్లకి ఐపీఎస్లకి బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఆయన ఎంత మేళ్లు చేశారు, వైఎస్ఆర్ గారు ఎంత మేళ్లు చేశారు, తద్వారా వాళ్ళు ఎంత లాభపడ్డారు అనేది దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ముసోరిలో అందరూ పైరవీలు చేసుకుంటుంటారు, నాకు ఆంధ్రానే కావాలి, అవునా తెలంగాణ కావాలి, ఆంధ్ర అంటే ఇంతకుముందు యునైటెడ్ ఆంధ్ర ఉన్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్కి ఏ జిల్లా అయినా పర్వాలేదు, శ్రీకాకుళం అయినా పర్వాలేదు, ఎక్కడికైనా పర్వాలేదు, నన్ను ఒకసారి ఐఏఎస్కి అక్కడ జాయింట్ కలెక్టర్గానో లేకపోతే ట్రైనింగ్ కలెక్టర్ ముందు పంపిండి, అక్కడే నేను కలెక్టర్గా నా జీవితం అక్కడే సెటిల్ చేసుకుంటామని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం జరుగుతున్నట్టు అవినీతిలో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉందని ప్రధానమైన ఆరోపణలు చంద్రబాబు గారు మొదటిసారి. ఆయన పని కావాలంటే ఆయన ఏం చేస్తారు, ఆయన ఇంతకుముందు మనకి ఒక ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు, ఆ విషయం మనకి అప్పుడు సినీ నటి గారు ఒకరు, ఆ ప్రధాన న్యాయమూర్తి గారు ఈ మద్య నిషేధం విషయంలో వచ్చినప్పుడు కానీ అప్పుడు చంద్రబాబు గారు చేసిన వాటిల్లో కానీ మొత్తం కూడా వాళ్లే నడిపిస్తున్నారు. ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళ పాత్రలు వచ్చినప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో, కన్ఫర్డ్ అనే కాదు మామూలు ఐఏఎస్ల విషయంలో కూడా పాస్ అయింది. ఒక్క విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఐఏఎస్ చదవడానికి ఎంత శ్రమించుంటారు, వాళ్ళ జీవితాన్ని ఎంత త్యాగం చేస్తుంటారన్న విషయం ఎవ్వరూ గుర్తుపెట్టుకోరండి. ఆ విషయం మటుకు నేను గట్టిగా చెప్పాలి. ఐఏఎస్ అని కాదు, ఐపీఎస్ యూపీపీఎస్సీ పరీక్ష పాస్ కావడానికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు తమ యూత్ ఎవరైతే ఉంటారో తమ జీవితాన్ని వాళ్ళ యూత్గా వాళ్ళు అనుభవించాల్సినంత అనుభవించకుండా ఆ పరీక్షల కోసం ఎంత త్యాగం చేస్తారనే విషయము చాలామందికి సాధారణంగా మామూలుగా ఒక పాసింగ్ రిమార్క్ మాదిరి వాళ్ళ మీద కామెంట్ చేస్తారు, కానీ వాళ్ళు ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారు కరెక్టే అనే విషయం. అదేవిధంగా కలెక్టర్ అయిన తర్వాత లేదంటే ఒక ఎస్పీ, జిల్లా ఎస్పీ ఆ పై స్థాయిలో వెళ్ళినప్పుడు వాళ్ళు నిద్రాహారాలు లేకుండా ఎన్ని గంటలు నిద్రపోతారు. ఇప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు నేను ఇన్ని గంటలు మాత్రమే ఆయన పనిచేస్తున్నారు, నిద్రపోతున్నారు, 4 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు అంటుంటారు. వీళ్ళు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? నేను ప్రత్యక్షంగా చాలా సార్లు ఐఏఎస్లు ఐపీఎస్లతో కొంచెం దగ్గరగా పరిశీలించి చెప్తున్న విషయము, వాళ్ళు కూడా చాలా కష్టపడే విషయంలో. సరే అవినీతి అంటారా, అవినీతి విషయం వచ్చిన తర్వాత రాజుగారికి అండగా ఉండే విషయంలో, అరాచకాలు చేసే విషయంలో వాళ్ళు అరాచకాలకు పాల్పడుతుంటే వీళ్ళు నోరు మెదపలేని పరిస్థితి. కరెక్ట్. కానీ అందులో భాగస్వామ్యం కావడం అనేది మనం కోర్టులు లేదంటే ఆ పైన ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ వాళ్ళకి ఆ విషయంలో జవాబు చెప్పాలి. ఎస్, ఒకవైపు ఇది నడుస్తూ ఉంటే ఈ రెడ్ బుక్లు మాట్లాడుతుంటే ఇంకోవైపు అసలు ఊరంతా ఒక దారి ఇంకొక దారి అన్నట్టుగా జగన్ ఏమో రౌడీ షీటర్లు ఏదో ఇష్యూ జరిగింది కదా సార్, అది తెనాలిలో ఆ విజువల్ బాగా వైరల్ అయింది. యాక్చువల్లీ తెనాలిలో పోలీసులు రౌడీ షీటర్స్ ఎవరినో రోడ్డు మీద కూర్చున్నప్పుడు చితకబాదుతున్నటువంటి విజువల్. వాళ్ళని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, దీన్ని నిజంగా మనం అంటే ఆహ్వానించదగ్గ పరిణామమా ఇది అసలు? ఈ తెనాలిలో ఒక 3 ఉన్నారు, జాన్ విక్టర్, నవీన్, రాకేష్ అని చెప్పి. వాళ్ళు 3 రౌడీ షీటర్లు, ఒక్కొక్కరి మీద 9, 11, 8 ఇలా కేసులు ఉన్నాయి. వాళ్ళకి నేర చరిత్ర ఉంది. వాళ్ళు జాన్ విక్టర్ అనే ఆయన యూత్ ఎవరైతే ఉన్నారో అతను లా చేసి రిజిస్టర్ కూడా చేసుకున్నారు న్యాయవాదిగా. ఓకే, వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. సో వీళ్ళని ఇంతకుముందు మీరు ఇప్పుడు పిఎస్ఆర్ గారి విషయం ఒకటి చెప్పాలంటే, గుంటూరులో డార్మెటరీ ట్రీట్మెంట్ అని ఒకటి ఉండేది. ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు గుంటూరులో చేశారనమాట. అంటే డార్మెటరీ ట్రీట్మెంట్ అంటే ఎవరైతే రౌడీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి డార్మెటరీకి పిలిపించి వాళ్ళకి నయానో భయానో అంటే 3rd డిగ్రీ అనుకోండి, ఇంకా డైరెక్ట్గా ఆ 3rd డిగ్రీ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని కంట్రోల్ చేసిన సందర్భం ఉంది. సో అప్పుడు ప్రతిదానికి ఆయన మీద అదే ఆరోపణ వచ్చేది, డార్మెటరీ ట్రీట్మెంట్కి తీసుకెళ్తున్నారు, అది రాజకీయ నాయకుడా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేసి తర్వాత ఎమ్మెల్సీగా ఉండి లేళ్ల అప్పిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ డార్మెటరీ ట్రీట్మెంట్కి వ్యతిరేకంగా గొడవలు చేస్తున్నారు. ఇక్కడ తెనాలి విషయంలో జరిగితే ఒక హత్య కేసు విషయంలో వీళ్ళు 3 ఇప్పుడు రౌడీ షీటర్లు ఎవరైతే వాళ్ళ 3 పిలిచి వాళ్ళని 3rd డిగ్రీలోనూ ఇట్లా నిజం రెప్పించడానికి చేయాల్సిన ప్రయత్నాలు లోపల చేయకుండా బయటికి పబ్లిక్గా తెనాల్లో
వాళ్ళని కాళ్ళ మీద కొడుతూ ఒకరి తర్వాత ఒకరు మార్చి కొడుతూ ఉన్నారు. ఆ సంఘటన బాగా వైరల్ అయింది. అంటే అది ఎందుకు అయింది అంటే ఒక కానిస్టేబుల్ విషయంలో వీళ్ళు ఆ ముగ్గురు ఆ కానిస్టేబుల్ మీద దాడి చేశారు, వీరికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో. అంటే కానిస్టేబుల్ అంటారు, లేదు నేను కూడా దళితుడినే, నన్ను వాళ్ళు దాడి చేశారు, వాళ్ళు దళితులు. సో ఆ గొడవంతా ఒకవైపు ఉంది. సో ఇరికించారని ఇదంతా కూడా పబ్లిక్గా జరిగినటువంటి విషయం. అసలు ఈ రౌడీ షీటర్లకి అండగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మొన్న ఒక ఏడాది క్రితం వరకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్ళటము చాలా ఆయన అభాసుపాలయ్యారు. మొత్తము ఆయన అదే కదండి. అసలు అలా వెళ్ళడం ద్వారా రౌడీ షీటర్లకి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందనే, లేదంటే వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళందరూ రౌడీ షీటర్లు ఎవరైనా కూడా తమ పార్టీలోకి రావచ్చనే. అసలు మనం నిన్న వెళ్ళినప్పుడు ఆయన రౌడీ షీటర్ల కుటుంబాలలో వాళ్ళ పేర్లు తెలియదు, ఎవరు పరామర్శకు అని చెప్పి వెళ్ళారు. ఆ పరామర్శకు వెళ్ళినప్పుడు అసలు ఆ దెబ్బలు తిన్న వాళ్ళు ముగ్గురు లేరు. అదేవిధంగా ఆ కుటుంబాల్లో ఎవరు పేరు ఎవరు అసలు ఆయనకు తెలియదు. అసలు ఆ పార్టీ అసలు ఆయనకు ఆ సలహా ఇచ్చింది ఎవరు వెళ్ళమని చెప్పి, లేకపోతే ఆయన బుర్రలో తొలిచిన ఆలోచన అయితే అలా ద్వారా ఆయన ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? అక్కడికి వెళ్ళి చంద్రబాబు తప్పు చేస్తే ఇలాగే కొడతారా, పబ్లిక్ లో కొడతారా? ఆయన ఎన్నో తప్పులు చేశారు. మానవ హక్కుల గురించి మాట్లాడతారు కానీ అదే విధంగా మానవ హక్కుల గురించి మాట్లాడటం వేరు, పరామర్శకు వెళ్ళడం వేరు కదా సార్. పబ్లిక్ లో ఎంత విమర్శ వస్తుంది. మళ్ళీ దాన్ని సమర్థిస్తూ ఈ రోజు వాళ్ళ పత్రికలో, వాళ్ళకి చెందిన పత్రికలో దాన్ని సమర్థిస్తూ ఒక వార్త రాశారు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఫ్రంట్ పేజీలోనే వచ్చింది. జగన్ వెళ్ళడం దాన్ని గ్లోరిఫై చేస్తూ ఆయన చాలా దళితుల్ని ఆదుకోవడానికి దళితులకి పరామర్శకు వెళ్ళారు అని. మీకు ఇంకొక విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అది దళితుడా కాదా అన్న విషయం పక్కన పెడితే నేరం చేశారా లేదా, అంతే, క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా, ఆ విషయం మనం పరిగణలోకి తీసుకోవాలి. అది ఎవరు చేసినా కూడా ఒక అత్యాచారం చేసిన వ్యక్తిని సపోర్ట్గా టీడీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వ్యక్తి చేశారు, అతను దళితుడు కాదు అని. అత్యాచారం చేసిన వ్యక్తి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా చట్ట ప్రకారము వాళ్ళకి అనుభవించాల్సిన శిక్ష అనుభవిస్తారు. అదేవిధంగా ఇక్కడ మరి ఆయన రాజకీయంగా దాన్ని కూడా వాడుకోవాలి అని చెప్పి చేసిన ప్రయత్నము చాలా విమర్శలకు దారితీస్తుంది. మనం అందరం కూడా, అంటే సమాజం కూడా దాన్ని హర్షించదు అన్న విషయం జగన్కి ఎందుకు తట్టలేదు, ఆయన నడిపిస్తున్న వాళ్ళు, నడిచిన వాళ్ళు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎందుకు సలహా ఇవ్వలేదు అనేది బాగా విమర్శలకు గురవుతోంది. ఆయన తప్పు చేశారు అన్న విషయం స్పష్టంగా కనబడుతోంది అలా వెళ్ళటం. కరెక్ట్ సార్. ఎస్ సార్, నిజంగానే. అంటే ఇలాంటి మెసేజెస్ ఇప్పుడు పొలిటికల్ పార్టీ లీడర్లు ఏదో ఒక చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడడం వేరు, ఒక పార్టీ అధినేత, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ దీనికోసం అని వెళ్తూ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా అది మంచి పరిణామం అయితే కాదు సార్, కదా. రైట్ సార్. ఇంకొక చిన్న విషయం అండి చివర్లో, మొన్న ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు, అంటే మొన్న ఒక సంవత్సరం అయిన మాజీ ఎమ్మెల్యే గారు రమేష్ గారు, వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది. అంటే ఉన్మాదం రకంగా ఎలా ఉంటుంది, రాజకీయంగా ఎట్లుంటుంది, వాళ్ళ కార్యకర్తలు ఎలా ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. ఆయన జులూస్ తీస్తున్నారు. ఆ ఊరేగింపు జరిగేటప్పుడు ఒక పిల్లవాడు రోడ్డు పక్కన కూర్చొని కొత్త సైకిల్తో ఆడుతున్నాడు. జులూస్ వెళ్తోంది. వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ సైకిల్ని తీసుకొని గరగరా తిప్పి నేల మీద కొట్టి కాళ్ళతో తొక్కి చేశారు. అసలు ఎందుకు కొడుతున్నారు? వైరల్ అయినటువంటి ఆ వీడియో చూసి మనకి అర్థం కాదు. ఫస్ట్ తొక్కితే ఏమవుతుంది, వాళ్ళు ఏదో దేనికో చేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. కానీ అసలు విషయం సైకిల్ తెలుగుదేశం గుర్తు కాబట్టి దాన్ని తొక్కి చేయాలి అని చెప్పి కార్యకర్తలందరూ జెండాలు పట్టుకొని వాళ్ళందరూ కూడా దాన్ని పార్ట్లు విరిచేశారు. సో ఆ సంఘటన గురించి లోకేష్ గారు కూడా ట్విట్టర్లో పేర్కొన్నారు, ఇది ఉన్మాదమా ఏంటి, ఆ చిన్న మనసు ఎంత గాయపడుతుంది అని. అంటే మనం సరదాగా అనుకోవడానికి ఇప్పుడు అతను రేపు సైకిల్ వాడుతున్నాడు, ఎల్లుండి ఫ్యాను వాడేమని అనుకోవాలి, అంతేనా పెద్ద అయిన తర్వాత. సో దారుణం అంటే అసలు నిజంగా ఇది మంచిది. సో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి వైఎస్ఆర్సీపీ ఏ అంశాల మీద పోరాడాలి అన్న విషయాలు వదిలేసి ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడం ద్వారా మళ్ళీ తన ఇమేజ్ని ఇంకా
లోపలికి దుర్గంధంలోకి కూరుకోబోయేటట్లు చేసుకుంటున్నది అని చెప్పి అనిపిస్తుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు. నమస్తే అండి. చూసారు కదా, ఇది ఈ వారం రీజనల్ రౌండప్. వచ్చే వారం రీజనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. ఇది 4వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.